నమస్తే, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు గణపతి దత్తాత్రేయ స్వామి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్ర నమః. గురుగారు, ఫిబ్రవరిలో భీష్మ ఏకాదశి వస్తుంది కదా, అది ఏ రోజు వస్తుంది, ఆ రోజు మనం ఎలాంటి విధానాలు పాటించాలి అనే దాని గురించి మాకు తెలియజేయరా? తప్పకుండా అమ్మ. ఈ యొక్క భీష్మ ఏకాదశి అంటేనే ఎంతో విశేషమైనటువంటి రోజు. భీష్మ పితామహుడు అందరికీ కూడా అతను తండ్రితో సమానమైనటువంటి ఆ భీష్మ పితామహుడు తన శరీరంలో బాణాలు గుచ్చుకున్న తర్వాత నెల రోజుల పాటు కూడా ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాతనే నేను ఈ యొక్క అష్టమి ఏకాదశి తిథి రోజు నాకు విముక్తి, అప్పటి వరకు నేను బతికే ఉండాలి, ఈ బాధను నేను ఓర్చుకుంటూ ఉండాలి అనేటువంటి విధంగా శ్రీకృష్ణుల వారి వద్ద వరము పొందినటువంటి, అంటే తన మనస్సులో ధ్యానించుకున్నటువంటి ఏకైక వ్యక్తి భీష్మ పితామహుడు. ఓకే, చూడండి, ఒక చిన్న చీమ కుడితేనే మనము సహించలేము. అవును. అలాంటిది ఆ కాలంలో ఎందుకు ఆ విధంగా అంటే, ద్రౌపది వస్త్రాభరణం జరిగేటువంటి సందర్భంలో భీష్మ పితామహుడు అక్కడ ఉన్నప్పటికీ కూడా ఆపలేని సందర్భం. ఒక చెడు అక్కడ జరిగేటువంటి సందర్భంలో తను చూసినటువంటి అంటే ఇక్కడ విషయం ఏమిటంటే, ఒక చెడు జరుగుతూ ఉంటే మనము ఆపాలి, ఖండించకుండా తను చూస్తూ ఉన్నందుకు ఆ కర్మ అనేది తన శరీరానికి వచ్చేసింది. ఆ కర్మకు ఇక్కడ అనుభవించాడు. ఆ బాణాలను గుచ్చుకున్న తర్వాత నేను కర్మ అనుభవించాలి అనేటువంటి విధంగా. సో ఇవాళ రేపు తెల్లవారు లేచిన దగ్గర నుండి సాయంత్రం దాకా కూడా మనం ఎవరిని మోసం చేయాలి, ఎట్లా డబ్బు సంపాదించాలని కానీ, లేదా ఏమిటి అనేటువంటి భావనలోనే ఉంటున్నారు. భార్యాభర్తలు గొడవలు కావచ్చును, అసలు ఒక ప్రేమ ఆప్యాయతలు కావచ్చును, ఒక చిన్న మాట అనగానే వారు ఈగో, ఇట్లా అసలు ఎవరు కూడా వారికి చెప్పలేని పరిస్థితి. తండ్రి చెప్పుదామన్నా కూడా తండ్రికి ఎదురు చెప్పడము, మామ చెప్పుదామనుకున్నా కూడా ఇవాళ రేపు అత్తమామలు ఉండద్దు, మీరు నేను ఇద్దరమే ఉండాలి. సో ఎవరి స్వాతంత్రం వారిదే అనేటువంటి కోడళ్ళు కావచ్చును, అల్లుళ్ళు కావచ్చును, కొడుకులు కావచ్చును. ఇలాంటి సిచ్యువేషను ఇక నమ్మినటువంటి వ్యక్తుల నుండే వెన్నుపోటు ఎదురయ్యేటువంటి సందర్భాలు ఉన్నవి. ఎంతో నమ్మకంగా మనము వారికి వర్క్ నేర్పించి పని నేర్పించిన తర్వాత మనకు వెన్నుపోటు పొడిచేటువంటి వారు కూడా ఈ ప్రపంచం మీద ఉన్నారు. సో జస్ట్ ద్రౌపది వస్త్రాభరణం జరిగేటువంటి సందర్భంలో తను చూసినందుకే అంతటి కర్మ అనుభవించాడంటే, మరి మనము రేపటి కాలంలో ఎంతటి కర్మ అనేది అనుభవించేటువంటి పరిస్థితి రాబోతూ ఉన్నది. కనుక ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని కాపాడాలి, ధర్మాన్ని మనం ప్రచారం చేయాలి. వినరా, మీకు తెలిసిన ధర్మం ఏదైనా ప్రచారం చేయండి, లేదా తెలుసుకోనైనా పర్వాలేదు. అంతేకాని ఇక ఇంతే అని కానీ, నేను ఇంత మొండి నా స్వభావం, నేను ఈ విధంగానే ఉంటాను అని అనుకునేటువంటి వారు అవన్నీ మానుకోవాలి. కనుక ఈ ఏకాదశి అంటేనే మనకు ఉపవాసానికి ఎంతో ప్రీతికరమైనటువంటిది. ఏకాదశి అంటేనే విష్ణు ప్రీతి అది. సో ఈ ఏకాదశి రోజు నాడు శనివారం రాబోతుంది. ఇది కనుక ఎవరైతే మేషరాశి వారు కావచ్చును, అదేవిధంగా మనకు సింహరాశి వారు కావచ్చును, అదేవిధంగా ఇక్కడ ధనస్సు రాశి వారు కావచ్చును, మకర కుంభ మీన ఈ రాశుల వారికి ఆల్రెడీ ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శనితో ఈ 2025లో ఇక ఎంటర్ కాబోతుంది. ఆల్రెడీ మకర కుంభమీనము మీనరాశి వారు 2022 ఆగస్టు నుండి బాలేదు వారికి. సో మకర రాశి వారికి లాస్ట్ 7 to 8 years నుంచి బాలేదు కన్ఫామ్గా. సో అది ఎలాంటిదైనా ఏ వయసుకు ఆ ప్రభావం. ఆఫ్టర్ 50+ ఉండేటువంటి వారికి హెల్త్ రిలేటెడ్ కావచ్చును, 30 to 40 ఉండేటువంటి వారికి మనీ రిలేటెడ్ కావచ్చును, ఈ 30 లోపు ఉండేటువంటి వారికి వారి అమ్మకో నాన్నకో హెల్త్ ఇష్యూస్ రావడం కావచ్చును, వీరికి స్థానచలనాలు కావచ్చును, ప్రదేశ మార్పులు కావచ్చును, ఉద్యోగంలో మార్పులు కావచ్చును, స్టడీ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును, లవ్ బ్రేకప్స్ కావచ్చును, చాలా ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి రాశుల వారు అది మీకోసమా ఎవరి కోసమో ఒక్కసారైనా కూడా కోర్టు మెట్లు కానీ పోలీసు మెట్లైనా ఎక్కిన సందర్భాలు కూడా ఉంటవి.
ఖచ్చితంగా ఇది. సో ఈ శనివారము ఈ ఏకాదశి విష్ణుప్రీతి కనుక నల్ల రంగులో ఉండేటువంటి నువ్వులను దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి శనివారం రోజు మనం చెప్పినటువంటి రాశుల వారు. నల్ల నువ్వులు దానంగా. మేషరాశికి కమింగ్ సూన్లో ఎంటర్ కాబోతుంది. ఆల్రెడీ ఈ ఈ జనవరి నెలలో ఏదో ఒక దెబ్బ పడి ఉండాలి మీకు, లేదా ఏదో మీకైతే సిక్స్త్ సెన్స్ చెప్తూ ఉంది. సో జాగ్రత్తగా ఉండండి. ఇక సింహరాశి వారికి గత 2022 ఆగస్టు నుండి అయితే బాగాలేదు వ్యవస్థ. ఎందుకంటే మా అక్షరం మీద ఉండేటువంటి వారు కానీ ఇంకా కొన్ని నక్షత్రాలు. ఇక తులారాశి వారికి వచ్చేసి ఆర్ రిలేటెడ్, ప్రా రిలేటెడ్. వీరు ఏం చేస్తారంటే ఇదే శనివారం రోజు ఆవుకు మీరు ఖచ్చితంగా కూడా ఒక రోజు ముందే శుక్రవారము సాయంకాలం ఈ యొక్క శనగలను నానబెట్టి అందులో చక్కగా కూడా కొన్ని పెసర్లు కూడా వేసి ఆ బెల్లాన్ని మిక్స్ చేసి చక్కగా కూడా మెత్తగా అయిన తర్వాత అది ఆవుకు పెట్టే ప్రయత్నం చేయండి శనివారం రోజు. ఎవరు? తులారాశి వారు, అదేవిధంగా వృశ్చిక రాశి వారు. ఆల్రెడీ వృశ్చిక రాశి వారికి శని సంబంధిత ఇబ్బందులు 2021, 22, 23 నుండి కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. సో మిథున రాశి వారు కూడా ఖచ్చితంగా ఈ యొక్క శనగలు పెసర్లు బెల్లాన్ని నానబెట్టి ఆవుకు తినిపియండి. ఈ మనకు ఏదైతే భీష్మ ఏకాదశి రోజు. ఇక మరీ ముఖ్యంగా అందరికీ అనుకున్నటువంటి విధంగా కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఈరోజు వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని సందర్శించండి. స్వామివారికి ఏవైనా ఒక పూలమాలను డొనేట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఎక్కడైనా అభిషేకం జరుగుతుంటే పాలను సమర్పించండి. ఖచ్చితంగా ఉపవాసం ఉండండి. ఉపవాసము ఇవాళ నేను ఉంటున్నానని చెప్పి స్టేటస్ పెట్టొద్దు. అదే అయింది ఇవాళ రేపు. ఏం జరుగుతుంది ఏం చేస్తున్నావు అనేది మొత్తం స్టేటస్లే అయిపోయింది. సో ఉదాహరణ చెప్తున్నా, ఉపవాసం ఉంటున్నాను ఎవరు పెట్టరు కానీ అయితే నేను ఇవాళ ఈ పూజ చేసిన అని కానీ, లేదా నేను ఈరోజు ఈ హోమం చేసిన అని కానీ, లేదా ఈరోజు నేను అనేది ఏమిటి అంటే ఏం చేసినా ప్యూర్ హార్ట్ ఉండాలి. ఫస్ట్ మంచి మనసుతో చేయాలి కానీ ఏదో చేసామా అనేది కాకుండా ఇది చేసి తెల్లవారు ఇంట్లో వచ్చినటువంటి పని మనిషితో దురుసుగా మాట్లాడి తన మనసు బాధ పెట్టినా నీకు 100కు 1000 రెట్ల పాపం చుట్టుకుంటుంది. అందరినీ ప్రేమ స్వభావంతో నవ్వుతూ పలకరించాలి, మంచిగా మాట్లాడాలి. అదొక్కటి ఫస్ట్ నేర్చుకోండి. మీరు పూజ చేసినా చేయకున్నా తర్వాత సంగతి అది. విన్నారా? ఉపవాసం ఉన్నారా లేరా అనేది తర్వాత సంగతి. సో మీ జాతకంలో మీరు పుట్టినటువంటి డేట్ ఏమిటి, ఆ డేట్ ప్రకారంగా నాకు ఏ రోజు లక్కీ రోజు ఏమిటి, అన్లక్కీ రోజు ఏమిటి, ఈ అన్లక్కీ రోజు చేయకూడని పనులు ఏమిటి, ఈ లక్కీ రోజు చేసే పనులు ఏమిటి, ఇవి కూడా మనం తెలుసుకోవాలి. తెలుసుకొని ముందుకు వెళితే ఖచ్చితంగా బాగుంటుంది. ఇంకా కూడా ఈ శనివారం రోజు సీనియర్ సిటిజన్స్ అంటే ముసలి వారికి మీరు దుప్పట్లు కావచ్చును, లేదా భోజనమైనా లేదా టిఫిన్ అయినా కూడా డొనేట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. వినరా? అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. భీష్మ ఏకాదశి రోజు ఒక ధర్మమైనటువంటి విషయాన్ని స్టేటస్లో పెట్టుకోండి. ఏదో ఒకటి మీకు ఏం తెలియదు అనుకుంటే గూగుల్ కొట్టినా వచ్చేస్తాయి. వినరా? అంతే. ఇప్పుడు మీరు ఉపవాసం చేయమని చెప్పారు కదా భీష్మ ఏకాదశి రోజు. అంటే కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు, లేదు కొంచెం హెల్త్ బాగాలేని వాళ్ళు ఉంటారు. నేను అదే చెప్పిన, అట్లాంటి వాళ్ళు అంటే కంప్లీట్గా చేయలేని వాళ్ళు వాళ్ళకి తల్లి ఒకటే చెప్తున్నా, నాకు శక్తి ఉంది నేను చేస్తా అంతే. శక్తి లేదు, ఉన్నది లేదు భగవంతుని తెలుసు, ఉన్నది లేదు భగవంతుని తెలుసు. అక్కడ మీరు ఉదయం లేస్తే థైరాయిడ్ గోళీ వేసుకోవాలి, తర్వాత షుగర్ గోళీ వేసుకోవాలి, ఇన్సులిన్ తీసుకోవాలి, బీపీ గోళీ వేసుకోవాలి, మధ్యాహ్నం ఇంకో గోళీ మీకు కావాలి కదా ఆహారము. సో మీరు మౌనవ్రతం చేయాలి. ఇలాంటి వారు మౌనవ్రతం చేయండి. ఇలాంటి వారి కోసమే చెప్పిన సీనియర్ సిటిజన్స్కు దానం అంటే ఫుడ్ ఏదైనా మన శక్తి కొలది ఇది అర్థం చేసుకోగలగాలి ఫస్ట్ వారు. నేను ఇన్ని రెమెడీ చెప్పినప్పుడు వారు దానిని ఎట్లా అనేది అర్థం. ఇప్పుడు ఇవాళ నేను ఉపవాసం ఉన్నా, నువ్వుల దానం చేసిన, సీనియర్ సిటిజన్స్కు అన్నదానం చేసిన, మీ శక్తి ఏదో అది చేయండి. ఇక్కడ శక్తి అంటే ఇక్కడ డబ్బు ఒక్కటే కాదు, శరీరం, ఒంట్లో శక్తి, శరీరం కూడా వస్తుంది. విన్నారా? ఓకే, ధన్యవాదాలు గురుగారు. అంటే భీష్మ ఏకాదశి రోజు ఏం చేయాలి ఏం చేయకూడదు అనే దాని గురించి చక్కగా వివరించారు. చూశారు కదా, గురువు గారిని ఎవరైనా సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం కిరణ్ టీవీ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.